విఠల్ గారు ఏంటి మరి తీసుకోండి, మే రెడీ మేమున్నాం అంటున్నారు వాళ్ళు. దేనికి ఉన్నాం మేము? మీకు సపోర్ట్ చేయడానికి. అన్నిటికీ మేమే ఉన్నాం. ఇప్పుడు అది కాదు సార్, ఇక్కడ మనము కొన్ని విషయాలని కనుక మనం ప్రస్తావించదలుచుకుంటే, గతంలో పివి నరసింహారావు గారు చెప్పేవాడు ఏమన్నాయా అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని. అలా నా నా నేను చెప్పేది ఏమంటే మన తోటి మిత్రులకు అంటే కూటమి నాయకులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానీ నేను చెప్పే సలహా ఏంటంటే ఈ కేసులు ఈ గొడవలు వీటన్నింటినీ పొదుపులు పట్టించుకుంటూ మన టైంని వృధా చేసుకునే దానికన్నా అదేదో ఆ యొక్క చట్టం తన పని తను చేసుకుంటుంది, మనము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్భిక్ష పరిస్థితుల్ని, దౌర్భాగ్య పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడుతామని మనం అధికారంలోకి వచ్చాం. కాబట్టి మనం కేవలం అభివృద్ధి మీద కనుక దృష్టి పెట్టున్నట్లయితే, అంటే దానికి నేనేం చెబుతానంటే ఉదాహరణ 2014లో మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఆ రోజున కాంగ్రెస్ మీద అనేకమైన అభియోగాలు ఉన్నాయి, కానీ వేటిని పట్టించుకోవాలా. ఎందుకని? ఇవి పట్టించుకుంటే ఇటువంటి కేసులు జోలికి పోతే మనం కూడా ఆ యొక్క వలలో ఇరుక్కుంటాం తప్ప మనం ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చామో అవి చెయ్యలేము అనే భావంతో ఏదైతే జరుగుతూ వచ్చిందో ఆ రోజు పివి నరసింహారావు గారు కానీ ఈ రోజున మోదీ గారు కానీ చేస్తున్నది అదే పరిస్థితి. అందుకని కూటమి యొక్క నాయకులకి, ప్రభుత్వానికి కూడా నేను చెప్పేది ఏమంటే ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చట్టం చూసుకుంటుంది. మనము ప్రజలకి ఏం చేయాలా, ఎలా చేయాలా, ఇవాళ ఎందుకంటే రాష్ట్రం అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నది, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ముందు దీన్ని మనం ఎట్లా అధిగమించాలా? ప్రజలకు అనేక హామీలు ఇచ్చాం, అమలుకు సాధ్యం కాని హామీలను కూడా ఇచ్చాం వాస్తవంగా. ఎందుకని? ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అనే ఏకైక లక్ష్యంతో. అటువంటప్పుడు మనం ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేది ఎట్లా అనే దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని నా యొక్క సలహా. ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు జరిగిన రచ్చ, ఇప్పుడు ఆ మిథున్ రెడ్డి గారే ఉన్నారు, ఆయన ఏదో మీటింగ్ పెట్టుకోవడానికో లేకపోతే ఆయన కలవటానికో ఇంకొక ఆయన్ని వెళ్ళారు. అక్కడ అంత రచ్చ జరగాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే మనం కూడా మనందరం మన కార్యకర్తలకి సంయమనం పాటించమని, అదేవిధంగా ఇటువంటి దాడులు చేయబట్టే ఈ రోజున వైసీపీ నాయకులంతా ఇళ్లలో కూర్చున్నారు. కాబట్టి మనకు ఆ పరిస్థితి వద్దు, మనం ప్రజలకి ఏం కావాలో అది చేద్దాం, ప్రజల ద్వారా మన్నన పొందుదాం, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏం కావాలో దాని మీద దృష్టి పెట్టి మనం ముందుకెళ్దాం అనేదే నా యొక్క ఆలోచన. ఓకే విఠల్ గారు, సైదా గారు కంక్లూడ్ చేసేయండి ఒక 2 minutes. అఫ్ కోర్స్ విఠల్ గారు మెన్షన్ చేసినట్లు నిన్న మొన్న చూసాం పొంగనూరులో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు. ఏకంగా మిథున్ రెడ్డి గారి గన్మెన్ గాల్లో కాల్పులు జరపడం కూడా చూసాం. అయితే దానికి టీడీపీ శ్రేణులు చెప్తుంది ఏంటంటే అక్కడ కొంత రిజర్వాయర్ నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళ సమస్యల్ని విన్నవించడం కోసం అని చెప్పేసి. విన్నవించడానికి కోసం మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళు ఏం చేయగలరు, అదొక క్వశ్చన్. ఏదేమైనా పెద్దిరెడ్డి గారి హయాంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఎలా అణచివేయబడ్డారు, ఎటువంటి వ్యవహారం జరిగిందో అందరికీ తెలిసిందే. ఐ మీన్ తెలుగుదేశం శ్రేణులు కూడా అదే స్థాయిలో ఇప్పుడు ఒగ్గబట్టుకుని ఉన్నారు. ఆ ఒగ్గబట్టుకున్నది ఇప్పుడు అలా కనపడుతుంది. కానీ కారణాలు ఏమైనా కానీ ఆ రకమైనటువంటి పరిస్థితులు అవాంఛనీయం. దాంట్లో భాగంగానే నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా కేటగిరీలుగా చెప్పారు, ఆవిడేమీ సమర్థించలేదు. సంయమనం పాటించాలి అన్న మాట ఆవిడ నోటి నుంచి వచ్చింది అంటే అక్కడ కొంత సంయమనం కోల్పోయారని అర్థం అవుతుంది. కాబట్టి సొంత పార్టీ నాయకులకి, క్యాడర్కే ఆవిడ విజ్ఞప్తి చేయడం జరిగింది. రైట్, అక్కడ ఏమి పెద్ద అంతకు మించేమి, బట్ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా కానీ